హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం తెలుగు టైటన్స్ వర్సెస్ పుణె పల్టన్స్ మ్యాచ్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం, ప్రీ రివ్యూ. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఈ సీజన్కి మన తెలుగు టైటన్స్ లాస్ట్ మ్యాచ్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ తెలుగు టైటన్స్, మా తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి ఫేర్వెల్ మ్యాచ్ ఇచ్చేస్తే ఈ సీజన్తో ఒక హ్యాపీ నోట్తో అయితే ఎండ్ చేస్తాము. లైక్ ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళలేదు, బట్ ఒక హ్యాపీ నోట్తో అయితే ఎండ్ చేయొచ్చు. ఈ మ్యాచ్ ఒకవేళ మంచి మార్జిన్తో గెలిస్తే పవన్ కుమార్ షరావత్ ఒక సూపర్ 10, విజయ్ మాలిక్ సూపర్ 10, డిఫెన్స్ ఒక కట్టుదలగా మంచిగా ఆడి మ్యాచ్ని గెలిస్తే చాలు. ఈ సీజన్కి ఈ మ్యాచ్ చాలు. సో ముందుగా ఇప్పుడు పాజిటివ్స్ అండ్ స్ట్రెంగ్స్ గురించి మాట్లాడుకుంటే, యాజ్ యూజువల్గా పుణె పల్టన్ స్ట్రెంత్ అనేది చాలా తగ్గిపోయింది. ఎప్పుడైతే వాళ్ళ మెయిన్ క్యాప్టెన్ అయితే ఇంజురీతో బయటకు వచ్చినాడో, అండ్ దాని తర్వాత కోచింగ్ స్టాఫ్ మారింది, కాంబినేషన్స్ మారాయి, ఇన్ని మారినా బట్ వాళ్ళది విన్నింగ్ రేట్ అనేది మారలేకపోయింది. ఎందుకంటే డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ట్రై చేసేసారు. ఒకటేసారి వాళ్ళ పెద్ద లూప్ హోల్లాగా కనిపించేస్తుంది టీం. సీజన్ స్టార్టింగ్లో అయితే చాలా మంచిగా ఆడారు, బట్ వెళ్తా కొద్దీ వాళ్ళ క్యాప్టెన్ ఇంజరీ అవ్వడం, కోచింగ్ స్టాఫ్ మారడం, సో మొత్తం క్లమ్జీ అయిపోయింది అనమాట వాళ్ళ టీం అంతా. ఇప్పటికీ వాళ్ళ టీంని అయితే తక్కువ అంచనా వేయకూడదు. అండ్ పంకజ్ మోహితేష్, కొన్ని రైడర్స్ అయితే చాలా మంచిగా అయితే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, అండ్ డిఫెన్స్ కూడా. సో ఎస్పెషల్లీ ఈరోజు అయితే ఒక మంచి బూస్ట్ రైడర్స్ అయితే కావాలి మన టీం నుంచి. అండ్ పవన్ కుమార్ షరావత్ అండ్ విజయ్ మాలిక్ వాళ్ళ స్థాయికి మించి అయితే ఆడాలి. అండ్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోయాయి, కాబట్టి ఒక ఫేర్వెల్ మ్యాచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 2 మ్యాచెస్ ఉన్నాయి, ఆ 2 మ్యాచెస్ అయితే ఓడిపోవాలి, అప్పుడే మనకు ఒక ఛాన్స్ ఉంటుంది. అండ్ రేపు ఈరోజు మ్యాచ్ అనేది కంపల్సరీ గెలిస్తేనే ఆ ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ మన డిఫెన్స్ కూడా కట్టుగదలతో ఆడాలన్నమాట. లాస్ట్ మ్యాచ్ పర్లేదు అనిపించారు డిఫెన్స్, బట్ అలానే కొనసాగించాలి. దానికన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకొని రావాలి డిఫెన్స్ యూనిట్ని. సో మీరేమనుకుంటున్నారు రాబోతున్న మ్యాచ్ గురించి అయితే కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.